సంబంధించిన పరిస్థితి అంత దారుణంగా ఉంది. ఇక గుంటూరు జిల్లాకు వెళ్దాం. అక్కడ పరిస్థితి ఎలా ఉంది వివరించేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఎస్ రవికృష్ణ, ఈరోజు గుంటూరులో ఏ స్థాయిలో రికార్డ్స్ నమోదయ్యాయి ఉష్ణోగ్రతలు? పెద్దవాళ్లకు పిల్లవాళ్ళకు ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు? తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. అసలు రోడ్డు మీదకి వస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూస్తున్నాం. ఇంట్లో ఉంటే ఉక్కుపోతేస్తుంది, చెమట్లు కారిపోతున్నాయి. అటు బయటకు వస్తే అసలు ఉండలేని పరిస్థితి. ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ చేత. రవికృష్ణ, ఈరోజు గుంటూరు వ్యాప్తంగా ఎలా ఉన్నాయి? టెంపరేచర్స్ ఎలా నమోదయ్యాయి? ముఖ్యంగా ముసలి వాళ్ళకి, పిల్లలకి ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు? అంటే సతీష్, ఇప్పటికే 40 డిగ్రీల సెంటీగ్రేడ్ అయితే జిల్లాలో నమోదైంది. ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే మాత్రం పల్నాడులో మాత్రం 42 డిగ్రీస్ను మించి కూడా ఉన్నటువంటి నేపథ్యం. నేనైతే గుంటూరులో ఉన్నటువంటి ఏదైతే లాడ్జ్ సెంటర్ ఉంటుందో ఆ లాడ్జ్ సెంటర్ దగ్గర ఉన్నాను. ఇక్కడైతే మాత్రం ఎప్పుడు చాలా రద్దీగా ఉంటుంది. చాలా జనం కూడా ఏంటంటే ఇక్కడకి ఎక్కువగా క్రౌడ్ ఉన్నటువంటి ప్రాంతం. కాకపోతే ఇక్కడ ప్రస్తుతం ఎండ వేడికి తట్టుకోలేక ప్రజలైతే మాత్రం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మనం చూడొచ్చు ఏ విధంగా ఎంత రోడ్లన్నీ కూడా ఎంత బోసిపోయి ఉన్నాయో అనేది మనమైతే ఈ విజువల్స్లో మన కెమెరామెన్ లక్ష్మణ్ అయితే చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎండ వేడిమి ఉదయం 6 గంటల నుంచే ఎప్పుడైతే సూర్యుడు వచ్చాడో సూర్యుడితో పాటుగా కూడా ఎండ వేడిమి అనేది మాత్రం తీవ్రంగా కూడా వస్తున్నటువంటి నేపథ్యం చూడొచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలు బయటికి రావాలంటే యువతలుగా టోపీని, స్కార్ఫ్, అదేవిధంగా కూడా కళ్ళజోడు, బ్లాక్ కళ్ళజోడులు పెట్టుకొని వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనపడుతూ ఉన్నాయి. ఇక ఉదయం 6 గంటల నుంచే వేడి బిగిన్ అవుతుంది. అలాగే ఇక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇక 8 గంటల నుంచి మాత్రం ఒక్కపోత ప్రారంభం అవుతుంది. ఇప్పుడైతే వడగాళ్ళు కూడా వీస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వడగాళ్ళు వీయటంతో ప్రజలైతే మాత్రం బయటికి రావడానికే భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా మొహాన్ని కవర్ చేసుకొని మహిళలు వస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా పురుషులైతే మాత్రం యాక్చువల్గా ఇక్కడ దీనికి సంబంధించి వాళ్ళైతే మొహానికి ఏ విధంగా కర్చీఫ్లు కట్టుకొని వస్తున్నారో మనం విజువల్స్లో అయితే చూడవచ్చు. ప్రధానంగా కూడా ఉదయం నుంచి ఎండవేడిమి ఎక్కువగా ఉండటం మూలానైతే మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతూ ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఉదయం నుంచి కూడా ఎండవేడిమి స్టార్ట్ అవుతుంది. తర్వాత ఉక్కపోత ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వేడిగాలతో హీట్ వేవ్స్ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలైతే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే బయటకు వస్తున్నారు. మామూలుగా అయితే మాత్రం వాళ్ళు బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇక మనం ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇక ఎవరైతే ముసలి వాళ్ళు అదేవిధంగా కూడా పిల్లలు ఉన్నారో వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. దానికి తోడు ఇక్కడ ప్రధానంగా కూడా కరెంటు కోతలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఇంట్లో ఉండాలంటేనేమన్నా ఉక్కపోత, బయటకు వస్తేనేమన్నా వేడి గాలులతో అయితే తీవ్ర ఇబ్బందులకి ప్రజలైతే లోనవుతున్నారని చెప్పుకోవచ్చు. దానికి తోడు ఇక ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో హీట్ వేవ్స్ని తట్టుకోవడానికి వాళ్ళైతే ఇక కొబ్బరి బొండాలని అదేవిధంగా కూడా అక్కడ పుచ్చకాయలను కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ఈ హీట్ వేవ్స్ అనేవి మాత్రం కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరో వారం రోజుల పాటు కూడా తీవ్రమైనటువంటి వడగాళ్ళు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా కూడా ఇక్కడ మొత్తానికి ప్రజలైతే మాత్రం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికీ డాక్టర్లు అయితే చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా కూడా వృద్ధులు, చిన్నారులు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానంగా ఈ ఎండవేడిమి కారణంగా అయితే మాత్రం
డయేరియా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా కూడా హీట్ స్ట్రోక్ వడదెబ్బలు కూడా వస్తున్నటువంటి నేపథ్యం ఇప్పటికే చాలా ప్రాంతాల్లో, అంటే పల్నాడు ప్రాంతాల్లో హీట్ వేవ్స్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో చాలామంది అయితే మాత్రం వడదెబ్బకు లోనయ్యారు. వడదెబ్బల మూలన హాస్పిటల్ అయితే జాయిన్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి అనుగుణంగా అయితే ప్రజలు కూడా ముందుగా వాళ్ళైతే దానికి అనుగుణంగానే రియాక్ట్ కావాల్సినటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కూడా చెప్తుంది ఏంటంటే అవసరమైతేనే బయటికి వెళ్ళండి, 10 లోపే మీ పనులన్నీ కంప్లీట్ చేసుకొని లోపలికి వచ్చేసే ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, ఆ తర్వాత 5 తర్వాత బయటికి రావాలని చెబుతూ ఉన్నారు. వాళ్ళు చెప్పినా చెప్పపోయినా ఇక్కడ ఉన్నటువంటి ఎండ వేడికి మాత్రం ప్రజలు మాత్రం అదే విధంగా కూడా ఆచరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ గుంటూరుకు సంబంధించి ఇప్పటివరకు ఈ ఏరియా అయితే మాత్రం చాలా క్రౌడ్గా ఉంటుంది, చాలా బిజీగా ఉన్నటువంటి ఏరియా. అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ సెంటర్స్లోనే జనాలు లేకపోవడంతో తిరగడానికే భయపడిపోతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనపడుతూ ఉన్నాయి. మొత్తానికి ఒక పక్కన పల్నాడు కానివ్వండి, మరొక పక్క బాపట్ల కానివ్వండి, ఒక పక్కన గుంటూరు కానివ్వండి, ఇక్కడైతే మాత్రం ప్రధానంగా ఎండవేడికి మాత్రం ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ఉక్కపోతకి సంబంధించి అదేవిధంగా కూడా ఎండ వేడికి సంబంధించి ఈ ప్రజలైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. రైట్ రవికృష్ణతో మొత్తం